టాలీవుడ్లో సినిమా అప్డేట్లు సాధారణంగా దర్శకులు లేదా నిర్మాతల ద్వారా బయటకు వస్తాయి. కానీ ఈ మధ్యకాలంలో హీరోయిన్లు మాత్రం సోషల్ మీడియాలో ముందుండి అప్డేట్స్ ఇచ్చేస్తూ అభిమానుల్లో సెన్సేషన్ క్రియేట్ చేస్తున్నారు. తాజాగా నటి రాశి ఖన్నా కూడా అలాంటి అప్డేట్తో చర్చల్లోకి వచ్చారు. రాశి ఖన్నా తన ఇన్స్టాగ్రామ్లో షేర్ చేసిన తాజా ఫోటో ప్రస్తుతం నెటిజన్లను ఆకట్టుకుంటోంది. ఆమె పవర్ స్టార్ పవన్ కళ్యాణ్తో సెల్ఫీ దిగి పెట్టింది. ఇది ఉస్తాద్ భగత్ సింగ్ షూటింగ్ లొకేషన్లో తీసిన సెల్ఫీ. రాశి ఖన్నా ఆనందంగా నవ్వుతుండగా పవన్ సాధారణంగా కనిపించగా వెనుక చిత్ర బృందం కూడా స్పష్టంగా కనిపిస్తోంది. ఈ ఫోటోకు రాశి ఖన్నా జత చేసిన క్యాప్షన్ మాత్రం అభిమానుల హృదయాలను తాకింది. ఈ క్షణాలను నా జీవితకాల జ్ఞాపకంగా గుర్తుంచుకుంటా అని ఆమె రాసింది. ఇక దీంతో ఈ ఫోటోపై అభిమానులు, నెటిజన్లు లైక్లు, కామెంట్ల వర్షం కురిపిస్తున్నారు. ఇప్పటికే ఉస్తాద్ భగత్ సింగ్ భారీ హైప్ ఉండగా రాశి ఖన్నా పోస్ట్ ఆ వార్తలకు మరింత బలాన్నిచ్చేలా మారింది. కొందరైతే పవన్ ఇప్పటికే తన భాగం పూర్తి చేశారని కూడా ఈ ఫోటో ఆధారంగా రాసేస్తున్నారు. రాశి ఖన్నా గతంలో కూడా పవన్ కళ్యాణ్ గురించి ఎంతో గౌరవంగా మాట్లాడారు. ఆయనతో కలిసి నటించే అవకాశం దక్కడం తనకు గౌరవంగా భావిస్తున్నానని చెప్పింది. ఇప్పుడు ఆమె షేర్ చేసిన ఈ ఫోటో ఆ మాటలకు మరింత బలం చేకూర్చింది. మొత్తానికి రాశి ఖన్నా షేర్ చేసిన ఒకే ఫోటో ఇప్పుడు సోషల్ మీడియాలో హాట్ టాపిక్గా మారింది. అభిమానులు అయితే ఈ కాంబినేషన్పై మరింత ఎక్సైటెడ్ అవుతున్నారు. ఇటీవల కుబేరతో హిట్ సాధించిన ధనుష్ స్వీయ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఇడ్లీ కొట్టు సినిమాతో ప్రేక్షకుల ముందుకు రాబోతున్నాడు. అక్టోబర్ 1న విడుదల కానున్న ఈ సినిమా కోసం ఇటీవల ఆడియో లాంచ్ ఈవెంట్ నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ధనుష్ తన చిన్నతనపు జ్ఞాపకాలను గుర్తు చేసుకొని ఎమోషనల్గా మాట్లాడారు. నా చిన్నతనంలో రోజు ఇడ్లీ తినాలనిపించేది, కానీ అప్పట్లో డబ్బులు లేవు. ఇప్పుడు డబ్బులున్న చిన్నతనంలో తిన్న ఇడ్లీ ఆనందం, రుచి ఇప్పటి రెస్టారెంట్లో లేదు. ఈ సినిమా నిజ జీవితం ఆధారంగా రూపొందింది, చాలా మందికి స్ఫూర్తినిస్తుంది అని ధనుష్ తెలిపారు. అతను ట్రోల్స్పై కూడా స్పందించారు. అసలు హేటర్స్ అనే కాన్సెప్ట్ లేదు. అందరూ హీరోల సినిమాలు చూస్తారు, కానీ కొందరు 30 మంది టీంలా ఏర్పడి 300 ఫేక్ ఐడీలను క్రియేట్ చేసి ద్వేషం వ్యక్తం చేస్తారు. కానీ వారు సినిమా చూస్తారు. బయట కనిపించే దానికి రియాలిటీకి చాలా తేడా అని చెప్పారు. ఇదే వేదికపై ధనుష్ మరో సినిమా ప్రకటన చేశారు. త్వరలోనే వెట్రిమారన్ దర్శకత్వంలో వడ చెన్నై సీక్వెల్లో నటించనున్నట్లు తెలిపారు. ఇడ్లీ కొట్టు సినిమాకు ధనుష్ సరసన నిత్య మీనన్ నటిస్తున్నారు. విజయవంతమైన తిరు తర్వాత వీరిద్దరి కలయిక ప్రత్యేక ఆకర్షణగా ఉంటుంది. అలాగే ప్రకాష్ రాజ్, శాలిని పాండే తదితరులు కీలక పాత్రల్లో కనిపించనున్నారు. సినిమా గ్రామీణ నేపథ్యంతో రూపొందుతోంది. కాంతారా కన్నడ సినిమా చరిత్రలో ఒక సెన్సేషన్. కన్నడ యంగ్ హీరో రిషబ్ శెట్టి దర్శకత్వం వహిస్తూ నటించిన ఈ సినిమా కన్నడ ప్రముఖ నిర్మాణ సంస్థ హోంబలే ఫిల్మ్స్ నిర్మించింది. కన్నడలోనే కాకుండా తెలుగు, తమిళ్, హిందీ చిత్ర పరిశ్రమలో రికార్డ్ స్థాయి వసూలు రాబట్టింది కాంతారా. ఇప్పుడు కాంతారాకు ప్రీక్వెల్గా కాంతారా చాప్టర్ 1ను తీసుకువస్తున్నారు. కాంతారా బ్లాక్ బస్టర్ హిట్ అవడంతో రాబోతున్న కాంతారా చాప్టర్ 1పై హోంబలే భారీగా ఖర్చు పెడుతోంది. కాగా కాంతారా చాప్టర్ 1 సినాప్సిస్ నెట్టింట వైరల్ అయింది. దాన్ని బట్టి చూస్తే ఈ సినిమా 2022 సంచలన సంఘటనలకు చాలా కాలం ముందు ఒక పురాణం పుట్టింది. కదంబ రాజవంశం పాలనలో 300 CEలో జరిగిన కాంతారా చాప్టర్ 1 ప్రేక్షకులను బనవాసిలోని ఆధ్యాత్మిక అడవుల్లోకి తీసుకెళ్తుంది. అక్కడ దైవిక ఆత్మలు మేల్కొంటాయి మరియు దైవ సాంప్రదాయం యొక్క మూలాలు నకిలీ చేయబడతాయి. అప్పుడు రిషబ్ శెట్టి ఒక భయంకరమైన నాగసాధువుగా రూపాంతరం చెందుతాడు. మానవులకు మరియు దైవకానికి మధ్య వారధిగా మారడానికి ఉద్దేశించిన యోధుడుగాను ఆధ్యాత్మిక వేత్తగాను మారతాడు. పురాతన ఆచారాలు, అతీంద్రియ శక్తులు మరియు గిరిజన పోరాటాలు మరెక్కడా లేని విధంగా సినిమాటిక్ దృశ్యంలో చూపించబోతున్నారు. కాంతారా చాప్టర్ 1 ఇది కేవలం ప్రీక్వెల్ కాదు, ఇది ఒక పురాణం యొక్క మూలం. అంతకు మించి ఇదొక విజువల్ వండర్ అని సమాచారం. రిషబ్ శెట్టి నటన సినిమాకే హైలైట్గా నిలుస్తుందట. భారీ అంచనాల, భారీ బడ్జెట్పై వస్తున్న కాంతారా చాప్టర్ 1 అక్టోబర్ 2న వరల్డ్ వైడ్గా రిలీజ్ కాబోతోంది.
సుధీర్ బాబు హీరోగా ప్రేరణ అరోరాతో కలిసి జీ స్టూడియోస్ నిర్మిస్తున్న చిత్రం జటాధర. సూపర్ న్యాచురల్ థ్రిల్లర్గా రాబోతున్న ఈ మూవీకి వెంకట్ కళ్యాణ్తో పాటు అభిషేక్ జైస్వాల్ దర్శకత్వం వహిస్తున్నారు. అనంత పద్మనాభ స్వామి ఆలయం, అక్కడి సంపద, దాని చుట్టూ అల్లుకున్న వివాదాలు, నేపథ్యం, చరిత్ర ఇలా అనేక అంశాలను ఈ చిత్రంలో చూపించనున్నారు. అక్కడి నిధిని మాత్రమే కాకుండా ఆలయ చరిత్ర, పురాణ కథల్ని కూడా చూపించబోతున్నారు. ఈ సినిమాలో సుధీర్ బాబు క్యారెక్టర్ చాలా భిన్నంగా ఉండబోతుందని యూనిట్ చెప్తూ వస్తోంది. ఈ సినిమాతో సోనాక్షి సిన్హా టాలీవుడ్లో అడుగుపెట్టబోతోంది. ఆ మధ్య రిలీజ్ చేసిన జటాధర గ్లిమ్స్కు మంచి రెస్పాన్స్ దక్కించుకుంది. కాగా ఈ సినిమా రిలీజ్ డేట్ను ఫిక్స్ చేశారు మేకర్స్. ఈ ఏడాది నవంబర్ 7న జటాధర వరల్డ్ వైడ్గా రిలీజ్ చేస్తున్నట్లు వెల్లడించారు. అందుకు సంబంధించి పోస్టర్ రిలీజ్ చేశారు మేకర్స్. తెలుగు మరియు హిందీలో ఈ సినిమాను రిలీజ్ చేయనున్నారు. హిందీలో సుధీర్ బాబు వర్షం రీమేక్ బాగీలో విలన్ రోల్ పోషించాడు. మరోవైపు వరుస సినిమాలు చేస్తున్న సుధీర్ బాబు హిట్ కోసం తెగ కష్టపడుతున్నాడు. కానీ అనుకున్న రేంజ్ హిట్ మాత్రం రావట్లేదు. హరోం హరా ఓకే అనిపించుకున్న సుధీర్ మా నాన్న సూపర్ హీరోతో ఫ్లాప్ కొట్టాడు. ఇప్పుడు రాబోతున్న జటాధరతో సోనాక్షి అదనపు ఆకర్షణగా ప్రెజెంట్ ట్రెండ్కు తగ్గట్టు మైథలాజికల్ కథ నేపథ్యంతో రాబోతున్న సుధీర్ బాబు హిట్ కొడతాడని ధీమాగా ఉన్నారు. మౌలి తనూజ్, శివానీ నాగరం జంటగా నటించిన లిటిల్ హార్ట్ సినిమా ఇటీవల ప్రేక్షకుల ముందుకొచ్చి ఘన విజయాన్ని సొంతం చేసుకుంది. ఈ చిత్రాన్ని ఈటీవీ వెన్ ఒరిజినల్ ప్రొడక్షన్ బ్యానర్పై దర్శకుడు సాయి మార్తాండ్ రూపొందించారు. ఆదిత్య హాసన్ నిర్మాతగా వ్యవహరించారు. ఈ సినిమాను అద్భుతంగా ప్రమోట్ చేసి నిర్మాతలు, డిస్ట్రిబ్యూటర్స్ బన్నీవాస్ తన బీవీ వర్క్స్, వంశీ నందిపాటి తన వంశీ నందిపాటి ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్స్ పై వరల్డ్ వైడ్ గ్రాండ్గా థియేట్రికల్ రిలీజ్ చేశారు. ఇక హోల్సమ్ ఫ్యామిలీ ఎంటర్టైనర్గా రూపొందిన లిటిల్ హార్ట్ సినిమా రోజు రోజుకు కలెక్షన్స్ పెంచుకుంటూ బాక్స్ ఆఫీస్ వద్ద స్ట్రాంగ్ హోల్డ్తో దూసుకెళ్తోంది. ఈ చిత్రానికి ఇప్పటి వరకు వరల్డ్ వైడ్గా 32.15 కోట్ల రూపాయల వసూళ్లు దక్కాయి. ప్రతి వారం కొత్త సినిమాలు రిలీజ్ అవుతున్నా ఆ పోటీని తట్టుకొని లిటిల్ హార్ట్స్ బాక్స్ ఆఫీస్ వద్ద స్టడీగా కలెక్షన్ సాధిస్తోంది. 32.15 కోట్ల రూపాయల వసూళ్లతో చిన్న చిత్రాల్లో బ్లాక్ బస్టర్ సక్సెస్ దిశగా దూసుకెళ్తోంది సినిమా.